మీరు చక్రవర్తులా, వీరులా, సైనికులా, రాజర్షులా, ఎవరని ఆంజనేయుడు వారిని మాటల్లో దింపే ప్రయత్నం చేశాడు. హనుమ మాట్లాడుతూనే ఉన్నాడు. కాని రాముడు మౌనంగా అన్నీ వింటున్నాడు. స్వామీ, నేనింత మాట్లాడుతుంటే మీరు కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. సరే, నా గురించి నేనే చెప్తాను అని హనుమ అన్నాడు. ఈ కిష్కింధకు రాజు వాలి, అతని తమ్ముడు సుగ్రీవుడు. వాలి సుగ్రీవుడితో వైరం పెట్టుకుని తరిమేశాడు. అన్నకు భయపడి ఆ సుగ్రీవుడు ఇలా అరణ్యాల్లో తలదాచుకుంటున్నాడు. ఇక నా పేరు హనుమంతుడు అని హనుమ తన గురించి, సుగ్రీవుడు గురించి చెప్పాడు. ఇంకా హనుమ ఇలా చెప్పాడు: సుగ్రీవుడు ధర్మాత్ముడు. మీలాంటి వీరుడితో స్నేహం అతనికి, అలాగే మీకు కూడా మంచిదేమో ఆలోచించగలరు అన్నాడు. అలాగే సుగ్రీవుణ్ణి సంహరించేందుకు వాలి మిమ్మల్ని పంపాడేమో అని మా నాయకుడి అనుమానం. అందుకే ఇలా సన్యాసి రూపంలో రావాల్సి వచ్చింది. ఎలాంటి రూపాన్నైనా ధరించే శక్తి నాకు ఉంది అని హనుమ తన నిజ రూపంతో నమస్కరిస్తూ శ్రీరాముడి ముందు నిల్చున్నాడు.